హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్. ఈరోజు మనం ఒకే వీడియోలో శనగపప్పు మసాలా వడ, మరొకటి అలసంద వడ, ఈ రెండు కూడా చేస్తున్నాం. అయితే ఇవి ఫెస్టివల్ టైంలో మనకు ఉగాది, శ్రీరామనవమి ఇలా ఏ ఫెస్టివల్కైనా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసేదే. మరి అది సింపుల్ ప్రాసెస్లో ఎలానో చూద్దాం. ఇక్కడ పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి మనము 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని పక్కన పెట్టుకున్నాం. మరి దీంట్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. పెద్ద సైజు ఉల్లిగడ్డ 2 తరిగి పెట్టుకున్నాం. తర్వాత అన్నీ కూడా కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, లాస్ట్ వన్ మాత్రం సగం కప్పు పాలకూర తరుగు. ఇవన్నీ కూడా ఇలా తరిగి పెట్టుకోవాలి. మీరు పాలకూర ప్లేస్లో తోటకూర అయినా తీసుకోవచ్చు. మొదట నీళ్లు వడిచిపోయిన శనగపప్పులో నుంచి ఒక 2 టీ స్పూన్ల పప్పు పక్కన పెట్టుకోండి. తర్వాత దీన్ని మనం నీళ్లు వేయకుండా మిక్సీ జార్ చిన్నది మాత్రమే తీసుకుంటే మనకు బాగా వస్తుంది. ఇలా కోర్సుగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడికి పెట్టుకున్నాం. ఇప్పుడు మనము గ్రైండ్ చేసిన శనగపప్పు బ్యాటర్లో తగినంత ఉప్పు, అక్కడ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసాం. దాన్ని బట్టి ఇక్కడ తక్కువ వేసుకోవాలి. కారము, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, హోమ్మేడ్ గరం మసాలా మీరు బయట కొన్నదైనా వేసుకోండి. అన్నీ కూడా హాఫ్ టీ స్పూన్. ఇక మీకు ఇష్టమైతేనే ఇంగువ వేసుకోండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్నవన్నీ కూడా మొత్తం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మనకు శనగపప్పు వడ బాగా బైండింగ్ రావడానికి 1.5 టీ స్పూన్ పొడి బియ్యం పిండి కలుపుకుందాం. ఇప్పుడు అరచేతికి తడి చేసుకోండి, లేదంటే ఒక తమలపాకు కానీ లేదు పాలిథిన్ కవర్ అయినా తీసుకొని మీరు ఇలా అన్నీ మన తీసుకున్న ప్యాన్ను బట్టి 5 లేదా 6 రెడీ చేసుకోండి ఒక్కసారిగా. ఇక బాగా వేడైన ప్యాన్లో మనము కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని మొదట వేసిన తర్వాత మనం చేసుకున్న వడ 1 నిమిషం తర్వాతనే మనము అటు ఇటు తిప్పుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే. ఈ కలర్ మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు, అంటే వడ వేగిందా లేదా అని. ఇవి చల్లారేపాటికి బాగా క్రిస్పీగానే ఉంటాయి. ఇలా నేను ఒక సగం మాత్రం కొద్దిగా మందంగా చేసా, సగం మాత్రం పల్చగా చేసుకున్నా. అంటే మన ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి. ఈజీగా ఉంది కదూ. ఇక ఇప్పుడు బొబ్బర్ల గారెలు, అంటే కొంతమంది వడ అంటారు, కొంతమంది గారెలు అంటారు. ఇది రాయలసీమ వైపు అలసంద వడ అంటారు. మరి దీని ప్రాసెస్కి వెళ్దాం. ఇక్కడ పొట్టు తీసిన బొబ్బర్లను తీసుకున్నా, మీరు పొట్టుతో అయినా తీసుకోవచ్చు. అవి 4-5 గంటలు సేమ్ దానిలాగే నానిన పప్పు. ఇక మెయిన్ కావాల్సినవి దీంట్లోకి ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, ఉంటే పుదీనా కూడా తీసుకోండి, మీ ఇష్టం అది. ఇక దీంట్లో ఉప్పు మాత్రం ఇప్పుడే మీరు వేసుకున్న తర్వాతనే అవసరాన్ని బట్టి 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని, ఇది కూడా చిన్న జార్లోనే మనకు బాగా వస్తుంది. కోర్సుగానే మనము ఇది కూడా గ్రైండ్ చేయాలి. దీనికేం పప్పు పక్కన తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ పక్కన వేడవుతోంది. ఇక శనగపప్పు వడకు మనము పిండిని బాగా బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం 5-6 నిమిషాలు బాగా బీట్ చేసిన తర్వాత మీరు అలా గ్లాస్లోకి వేసుకుంటే అది పైన తేలిందనుకోండి, ఫ్లఫీగా వస్తాయి. ఇక మనం తరిగి పెట్టుకున్నవన్నీ కూడా మిక్స్ చేసి ఇలా చేసుకోవడమే. అయితే ఇక్కడ అలసంద వడ మాత్రం 3 పద్ధతుల్లో ఎలా చేయాలో చెప్పుకుందాం. ఇలా తడి కాటన్ క్లాత్ ఏదైనా మీరు తీసుకొని, ఇది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇక సేమ్ మనము అలసంద శనగపప్పు వడ కాల్చినట్టే ఇది కూడా ప్రాసెస్ అంతా సేమ్. ఆయిల్ మీడియం బాగా వేడెక్కాలి. వేసే ముందు తగ్గించుకొని మనం వేసుకున్న గారెల్ని ఇలా 1 నిమిషం తర్వాత 2 వైపులా క్రిస్పీగా వేయించుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా తయారయ్యాయో. ఇక ఇది సెకండ్ మెథడ్.
దీని ఇలా మనము ఆ క్లాత్ మీద కాకుండా ఉద్దివడలాగా చేతితోనే వేయచ్చు. ఇది థర్డ్ మెథడ్. ఇక ఇవన్నీ మీకు ఏది ఈజీ అయితే ఆ పద్ధతిలో చేసుకోవడమే. ఇలా మనము సింపుల్ మెథడ్లో శనగపప్పు వడ కానీ అలసంద వడ కానీ ఇదే విధంగా ఉద్దివడ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫెస్టివల్ టైంలో బాగా ఉపయోగపడుతుంది ఈ మెథడ్. మరి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.